ధర్మరాజు అటువంటి వాడు మయసభ జరిగినప్పుడు నిర్వహించేటప్పుడు శిశుపాలుడు అప్పుడు పుట్టినప్పుడు ఆకాశవాణి చెప్తుంది, బహు వికారంగా పుడతాడు కాబట్టి ఎవరైతే ఇతన్ని ముట్టుకుంటే నిజ స్వరూపం మంచిగా అవుతాడో వారి చేతుల్లో తన ప్రాణం పోతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఆవిడ వచ్చి పట్టుకుంటున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను కొట్టుకుంటే మంచిగా అయింది కాబట్టి తన చేతుల్నే ప్రాణం పోతుందని చెప్పేసి అప్పుడు అమ్మా అక్క నీవు అడిగినావు కాబట్టి నేను 100 తప్పుల వరకు నేను క్షమిస్తాను, 99 దాటిందంటే నేను క్షమించనిక అని చెప్పేసి ఎవరికైనా అంతే. మరి సహనం ఉన్నంత వరకు ఓపిక ఉంటుంది, సహనం జరిగిపోయిన తర్వాత జరిగి తీరుతుంది. అది భగవంతుడైనా ఎవరైనా పర్వాలేదు. కాబట్టి ఆ సందర్భము మయసభ అక్కడ ధర్మరాజు గారు నిర్వహించడం జరిగింది. ఆ సభ లోపల అందరూ రాజులు పండితులు అందరూ చాలామంది వచ్చారు. అక్కడ ఆ సభ జరుగుతున్నప్పుడు అప్పుడు శిశుపాలుడు 99 దాటి 101 తప్పు జరిగింది. అక్కడ జరిగినప్పుడు అప్పుడు తన సుదర్శన చక్రంతో తన ప్రాణం కొట్టేసి ఉంటాలని అప్పుడు శిశుపాలుని తమ్ముడు లేచి ఈ పద్యం పాడే సందర్భం ఇది. ఆ పద్యం నేను వినిపిస్తున్నాను. యాధవ చేతి చక్రము, యాధవ చేతి చక్రము, భయంకరమైన శిశుపాలక మసక ఛేదము చేసినంగడు ప్రసిద్ధులు శూరునైన రాజుల అయాదముంగటన్. జయ జయ ధ్వనులు చిరిగాని వాని శౌర్యోదయ వృత్తి కటదురలో పరయెవ్వరు విక్రమింపగా. ఏమయ్యా ఇంతమంది రాజులు సామంతులు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు, మా అన్నయ్య శిశుపాలుని 100 తప్పులని చెప్పేసి ఒక గొల్లవాడు వాడు తన చక్రంతో తల నరికినప్పుడు అందరూ జయధ్వానాలు ఇస్తున్నారు తప్ప కానీ బంధించి ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఆ సందర్భము ఈ పద్యం సారాంశము.